నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ మహానాడులో ప్రకటించాలనేటువంటి పిల్లలతోటి ఈ ప్రెస్మెంట్ నిర్వహిస్తూ ఉంటాం. రాయలసీమ ప్రయాసాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ముందుగా రాయలసీమ ఓపెన్ రైట్స్ కరీంనగర్ జేవీ రమణ గారిని మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం, మరి రేపు జరగబో మహానాడులో మరి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు. అలాగే వాళ్ళు కూడా వరాల గదులు కూడా గుర్తించున్నారు. ఇవి నెరవేర్చుతాం, అవి నెరవేర్చుతామని. మరి ఈ క్రమంలో మాకు ఏవో నెరవేర్చాల్సిన అవసరంగా ఏదైతే గతంలో మరి రాయలసీమకి ఉన్నటువంటి నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి ప్రధానమైనటువంటి ముఖ్య అంశము మరి ఉక్కు ఫ్యాక్టరీ. మరి ఈ ఉక్కు ఫ్యాక్టరీని అనుకున్నట్లు వీళ్ళు నెరవేరిస్తే దీంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా 1,50,000 వరకు ఉపాధి అవకాశాలు దొరకడానికి అవకాశం ఉంది. మరి ఈ క్రమంలో గతంలో ఈ ప్రభుత్వమే ఉన్నప్పుడు మరి దీనిపైన ఒక ప్రత్యేక కమిషన్ వేసి మరి అలాగే అంతకుముందు ఇక్కడ ఒక గొప్ప నిరాహార దీక్ష కూడా చేసి ఆ నిరాహార దీక్షకు చంద్రబాబు నాయుడు గారి ఇక్కడికి వచ్చి ఆయన ప్రామిస్ కూడా చేయడం జరిగింది. ఆ క్రమంలోనే ఈ రోజున మేము వారికి మళ్ళీ తిరిగి గుర్తు చేస్తూ మరి ప్రథమంగా ఉక్కు ఫ్యాక్టరీని మరి ఏర్పాటు సెయిల్ అథారిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి మరి రాష్ట్రానికి అంకితం ఇవ్వాల్సినటువంటి నైతిక బాధ్యత వాళ్ళపైన ఉందనేటువంటిది కూడా ఈ సమావేశం మూలకంగా మేము మనవి చేసుకుంటున్నాము. మరి అలాగే బెంగళూరు కడప రైల్వే మార్గాన్ని రైలు ఏర్పాటు చేసే క్రమంలో దాన్ని మరి అమరావతి వరకు పొడిగించాలనేటువంటిది కూడా మా డిమాండు. మరి ఈ రోజున ఇప్పటికీ కడప నుంచి అమరావతి రాష్ట్ర రాజధానికి వెళ్ళడానికి మరి చుట్టూ తిరిగి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి మరి ఈ అమరావతి మీదుగా అమరావతి కడప బెంగళూరు రైల్ని దాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఎంతో ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, అలాగే ఇప్పుడు మనకు పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రామిసులు అది నెరవేర్చాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మరి ఈ క్రమంగా విద్య ఉపాధి వీటి పట్లనే ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కొన్ని ప్రభుత్వ పాఠశాలలు దాదాపు 200-300 పాఠశాలలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిని గుర్తించి మరి వాటిని పట్టణ ప్రాంతాలకు దగ్గరగా ఏర్పాటు చేయడం, వాటిలో ఇబ్బంది చేయడం జరిగింది. దాని మూలన గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి అట్టడుగు సామాజిక వర్గాలు ప్రభుత్వ పాఠశాలలపై ఆధారపడినటువంటి వాళ్ళకి విద్య దూరమైందనేటువంటిది కూడా ఇది చాలా చాలా ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయము. మరి ఈ క్రమంలో మరి ఇచ్చిన హామీలను నెరవేర్చి మరి ఏదైతే వాళ్ళు అమరావతి పైన ఎంత శ్రద్ధ పెట్టారో ఆ అమరావతి మరి రాష్ట్ర రాజధాని అమరావతిలోనే ఉండాలనేటువంటి క్రమంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి టీం మేము కూడా ఒక కడప జిల్లా స్థాయి అమరావతి సాధన కమిటీలో మేము పనిచేయడం జరిగింది. మరి మేమంతా కూడా కడప జిల్లా మొత్తం కూడా తిరిగి మరి అమరావతిలోనే రాష్ట్ర రాజధాని ఉండాలనేటువంటి దానిపైన మేము గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము అన్ని మండలాలు తిరిగి దాన్ని సక్సెస్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఈ వేదిక నుంచి రేపు జరగబోయే వాళ్ళ మహానాడు వేదిక నుంచి వాళ్ళు కూడా మరి అమరావతికి ఏర్పాటు చేసేటువంటి ఫెసిలిటీస్తో పాటు రాయలసీమ కూడా మరి అదే స్థాయిలో మరి ఈ అభివృద్ధి చూపించాల్సినటువంటి నైతిక బాధ్యత ఈ ప్రభుత్వం రాష్ట్ర మరి చంద్రబాబు నాయుడు గారిపైన ఆధారపడి ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరి మేము ఈ సమావేశం ద్వారా అభ్యర్థిస్తున్నాము. ఇప్పుడు మా వేదిక చైర్మన్ అవ్వార్ మల్లికార్జున గారు. మనకు రాష్ట్ర విభేదకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఉక్కు ఫ్యాక్టరీ అలాగే పొద్దుటూరు కేంద్రంగా గవర్నమెంట్స్ ఏర్పాటు చేస్తారని
చంద్రబాబు నాయుడు వెంటనే ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడే ఆయన అంటే ప్రభుత్వమే ఈ ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఒక ఉద్యమం చేసింది. మేము ప్రజా సంఘాల వాళ్ళు అప్పుడు ఏం చేస్తున్నామంటే ఇది ప్రజలకు పనికొచ్చే ఉద్యమం అని మద్దతు ఇవ్వడం జరిగింది. ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన కమిటీ కూడా మేము ఢిల్లీకి పోయి అక్కడ ఉంటే మినిస్టర్ కూడా తెలియజేయడం జరిగింది. మరి వాళ్ళ ప్రభుత్వం మళ్ళా పోయింది, మళ్ళీ ఆయన మళ్ళీ శంసారం చేసినారు అంతకుముందు సీఎం గారు. ఇప్పుడు మళ్ళా ఇదే గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఉండే గవర్నమెంట్కు ఒక స్పెషల్ అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే ఈయన బలంపైనే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది కాబట్టి వెంటనే నిన్నటి రోజు నాకు పోయి అమరావతిని నోటిఫై చేయాలని చెప్పినాడు. అలాగే మన ఈ ఉక్కు ఫ్యాక్టరీ కానీ విషయం కానీ ఈ గవర్నమెంట్స్ విషయం కానీ తర్వాత రైల్వే విషయాలకు వస్తే బెంగళూరు కడప నుంచి బెంగళూరుకు వేయడము అది 20 కిలోమీటర్స్ ఆగిపోయింది. దాన్ని కొనసాగించాలా. తర్వాత కడపకు విజయవాడకు కనెక్షన్ ఏర్పాటు చేయాలంటే బాకరాపేట నుంచి బాకరాపేట గిద్దలూరు వరకు రైల్వే లేను సర్వే అయిపోయింది, అది మంజూరు దశలో ఉంది. కాబట్టి అది కానీ ఏర్పాటు చేస్తే ఒక 100 కిలోమీటర్ల లోపలనే ఆ రైల్వే లేను పికప్ చేస్తే మనం కడప నుంచి నేరుగా విజయవాడకు మరి అమరావతికి పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ ఆలోచన చేయాలా. విషయం ఏమంటే ఇప్పుడు ఈ రాయలసీమలో 6 మంది ఎంపీలు మరి కూటమి ఎంపీలు ఉన్నారు. ఈ కడప జిల్లాలో 2 లేరు, కూటమిలో లేరు కాబట్టి అపోజిషన్లో ఉన్నారు. కాబట్టి ఈయన రాయలసీమకు చెందినవాడే కాబట్టి కడప జిల్లా అభివృద్ధి చెందాలన్నా, ఈ రాయలసీమ అభివృద్ధి చెందాలన్నా, ఈ ఉక్కు ఫ్యాక్టరీ అలాగే ఈ రైల్వే విషయాలు, ఎందుకంటే మేము చాలా చదువుకున్నప్పటి నుంచి కూడా గమనిస్తూ ఉన్నాము. ఈ కడప ఎంపీ ఎవరుంటే కూడా ఆయన ఈశ్వరెడ్డి గారు తప్ప తర్వాత ఎవరు పనిచేసి కడప లేదు. మరి మనం దగ్గర 100 కిలోమీటర్లనే మనకు లింకప్ రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి. కాబట్టి ఈ బాక్రపేట గిద్దలూరు రైల్వే లైన్ కూడా ఆయన చూసి ఎంపీలు కానీ తర్వాత మన సీఎం గారు కానీ వాళ్ళని చూసి ప్రభుత్వానికి తెలియజేసి ఈ రాయలసీమకు కడపకు వెనుకబడిన కడపకు మరి శుభవారం చేయాలని మేము చెప్తున్నాము. తర్వాత ఇది కానీ వాళ్ళు పడేషన్ పెడితే మాకుండే ఉద్యమాలు గారి ఉంది కాబట్టి అతను రాయలసీమకు చెందినవాడుగా మరి 4వ చీఫ్ మినిస్టర్ అవుతాడు. మరి ఆయన రాబోయే రోజుల్లో అవుతాడనేది తెలియదు, కానీ ఆయన ఈ పీరియడ్లో రాయలసీమకు అభివృద్ధికి కొన్ని పనులు చేయాలని కూడా తెలుస్తుంది. రాయలసీమ సమగ్రాభివృద్ధిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని ప్రత్యేకమైన బడ్జెట్ ఏర్పాటు చేసి రాయలసీమ అభివృద్ధికి తోడ్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా విభజన చట్టంలో భాగంగా కడపలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్పుడే చాలా సుముఖంగా ఉండింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఆ ప్రభుత్వమే వచ్చింది కాబట్టి వెంటనే కర్మాగారాన్ని ఏర్పాటు చేసి దానికోసం శ్రద్ధ వహించాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం పూర్తి అయిపోయింది. ఈ సంవత్సరం పూర్తి అయిపోయింది కాబట్టి వెంటనే ఈ పనులు పూర్తి చేయగలిగితే ఈ ప్రభుత్వం వచ్చే ఎన్నికల లోపల ఎన్ని కార్యక్రమాలు పూర్తి చేయాల్సిన అవసరం కూడా ఈ ప్రభుత్వం పైన అవసరం ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా కడప ఈ ఇండస్ట్రియల్ కారిడార్ కొప్పటి దానిపైన కేంద్ర ప్రభుత్వం కొంత నిధులు ఇస్తామంటున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దానిపైన నిధులు తీసుకొచ్చి వెంటనే అక్కడ కొన్ని ఇండస్ట్రీస్ ఏర్పాటయ్యేటట్టు చేస్తే కూడా నిరుద్యోగ సమస్య పూర్తిగా కడపలో తీరిపోతుందని చెప్పేసి కూడా మేము ఆలోచిస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ రాయలసీమ అభివృద్ధిలో శ్రద్ధ వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ మహానాడు సందర్భంగా వారికి తెలియజేస్తున్నాం. రాయలసీమ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం కడప ప్రెస్లో. ప్రధానంగా ఈ సమావేశం యొక్క ఉద్దేశం కడప జిల్లాలో ఈ నెల 27, 28, 29 3 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి
ఆ పార్టీకి సంబంధించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్థాయిలో కలిగినటువంటి వాళ్ళు వస్తూ ఉన్నారు. అయితే రాయలసీమ ప్రాంతం దశాబ్దాలుగా వెనుబాటుతనానికి గురవుతూ ఉంది. నిత్యం కరువు, వలసలు, ఆత్మహత్యలు, నిరుద్యోగంతో అలాడుతూ ఉన్నారు. ఈ ప్రాంతవాసులకు విభజన చట్టంలో దేశంలోనే అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతంలో రాయలసీమ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో కడప జిల్లాలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ఇక్కడ నీటి సౌకర్యం కూడా అందుబాటులో ఉంది కాబట్టి జమ్మలమూడి దగ్గర స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని చెప్పి 2007లో శంకుస్థాపన మొట్టమొదటిసారి చేశారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు సీమవాసులే ముఖ్యమంత్రులుగా ఉన్నారు, సీమవాసులే ఎంపీలుగా ఉన్నారు. అయినా కానీ ఈ రోజుకి ₹1 అంటే ₹1 కూడా స్టీల్ ప్లాంట్కు నిధులు కేటాయించి ఇక్కడ పనులు ప్రారంభించినటువంటి దాఖలాలు లేవు. అందుకనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో సీఎం రమేష్ నాయుడు గారు 14 రోజుల పాటు జడ్పీ ఆవరణంలో ఆవరణ నిరాదీక్ష చేసి జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని, రాయలసీమలో ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ కూడగలుపుకొని ఆయన ప్రాణ త్యాగాలకైనా సిద్ధపడతాడు, ఉక్కు ఫ్యాక్టరీ సాధిస్తాడని చెప్పి ఆ రోజు సీఎం చిలకమరుపులు పలికాడు. గడిచినటువంటి సంవత్సరాలలో ఈ రోజుకి ఒక ఇటు కూడా పెరసలే. శంకుస్థాపనకు పరిమితమయ్యి రాయలసీమ నిరుద్యోగుల హత్యల మీద, శవాల మీద ఇవాళ ఇటుకలు వేసినటువంటి సమాధానాలు కట్టినటువంటి పని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. తక్షణమే నిధులు కేటాయించాలి అనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే బెంగళూరు రైల్వేలకు సంబంధించి 20 కిలోమీటర్లు కూడా ముందుకు సాగినటువంటి పరిస్థితి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బెంగళూరు రైల్వేలతో పాటు అమరావతి కూడా లైన్ వేయాలి, రైల్వే మార్గాన్ని వేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగనే ఆ రోజు విభజన చట్టంలో చెప్పినటువంటి సెంట్రల్ యూనివర్సిటీస్ ను కడపలో ఏర్పాటు చేయాలి. 16,000 ఎకరాలు తిరుపతికి సంబంధించి, అన్నమయ్య జిల్లాకు సంబంధించిన ఎర్రచందనం ఉంది. దాని ఆధారిత పరిశ్రమ రావడం కారణంగా ప్రత్యక్షంగా పరోక్షంగా మరో 20-30,000 సంబంధించిన ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సాగునీటి, త్రాగునీటికి సంబంధించిన నికర జలాలు ఇవాళ రాయలసీమలో పెండింగ్లు ఉన్నాయి. వాటి తెలసాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ముఖ్యమంత్రులు కానీ, ఎంపీలు కానీ ఈ ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్ళే కానీ రాయలసీమకు ఏమాత్రం కూడా అభివృద్ధి పనులు చేసినటువంటి దాఖలాలు. అందుకని మేము రాయలసీమకు ₹1,00,00,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఈ మహానాడు సందర్భంగా ప్రకటించాలని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. వీటి మీద ప్రస్తావించకుండా, దీని మీద మాట్లాడుకోకుండా ఇక్కడ మహానాడు పెట్టి పసుపు జెండాలు ఎగరేస్తే ఈ రాయలసీమ శస్యశ్యామలం కాదు. నీళ్లు, నిధులు, నియామకాలు ఇస్తేనే ఈ ప్రాంతం శస్యశ్యామలం అవుతుంది, అభివృద్ధి అవుతుంది. ఆ రకంగా ఈ రాయలసీమను రతనాలసీమగా మార్చడానికి దోహదపడుతుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలని ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు కానీ, లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడుతో కల్పించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేకపోతే రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వ పతనానికి రాయలసీమ నాంది కాబోతుందని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం.